హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. మీరు లైవ్ చూడలేదా? తర్వాత చూస్తున్నారా? ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉన్నారేమో కదా. అవునవును, మరి మీ దేశంలో ఇది ఈవినింగ్ అయి ఉండొచ్చు, రాత్రి అయి ఉండొచ్చు, మధ్యాహ్నం అయి ఉండొచ్చు, తెల్లవారుజాము అయి ఉండొచ్చు. కానీ దేవుడు ఎంత కృప కలిగిన వాడండి. ఏ సమయంలోనైనా యేసయ్య మాటలు అక్రాస్ ద గ్లోబ్ వినబడేటట్టుగా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి సూలు చెల్లిస్తున్నాను. మీరు ఎప్పుడు చూసినా యేసయ్య మాటలు చెక్కు చెదరనివి కనుక ఆకాశము భూమి గతించిపోతుంది, రోజులు దినములు గడిచిపోతాయేమో కానీ మార్పు లేని ప్రభు మనకున్నాడు. మారని దేవుని వాక్యం మనకుంది. ఆకాశం భూమి గతించినను నా మాటలు నిరంతరము నిలిచినన్నారు. ఆయన మాటలు మనల్ని బలపరుస్తవి, మనల్ని కాపాడుతవి, మనల్ని హెచ్చరిస్తవి, మనకు మార్గంలో తోడై ఉండి కీడు నుండి తప్పిస్తవి. చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడ, నీకు వదలబలయ్యా, మరొక రోజు ఇచ్చావు. నీ కృప కావాలి, నీ కాపుదల కావాలి, నీ తోడు కావాలి, నీ సహాయం మాకు కావాలి. మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? మరి మే నెలాఖరికి వచ్చేసాం కదా. ఈ హాలిడేస్లో చాలామంది అక్కడికి ఇక్కడికి ప్రయాణాలు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే వెకేషన్స్కి వెళ్తున్నారు, హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది బంధువులకి వెళ్తున్నారు. మరి వాళ్ళ వాహనాలు చాలా అందుబాటులో ఉన్నాయి కదా మనకి. మంచి మంచి బస్సు సర్వీసెస్, మరి ఎంతో మన దేశంలో కూడా చాలా చక్కటి ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్స్, ఇంకా ఫ్లైట్స్ కూడా నార్మల్ అయిపోయింది. ఒకప్పుడు విదిన్ ఇండియాలో ఫ్లైట్స్ అంతగా ఉండేవి కాబట్టి అది అందరూ వెళ్ళలేము ఆ దినాల్లో. ఏదో కొన్ని పట్టణాలకు మాత్రం ఉండేవి. ఇప్పుడు ఎన్ని ఎయిర్పోర్ట్స్, ఎన్ని ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. మన దేశం భలే అభివృద్ధి పొందుతుంది. అందుకనే చాలా సులభంగా ఇతర దేశాలకు వెళ్ళి వచ్చేస్తున్నారు. విదిన్ వీక్లో కూడా రిటర్న్ అయిపోతున్నారు. మరి చాలామంది ఈ సమయాన్ని చాలా చక్కగా వాడుకుంటున్నారు. బట్ మీరు గమనించారా? అనేక సార్లు మన ప్రయాణాల్లో మనం ఎంత సేఫ్టీ మెథడ్స్ ఫాలో చేసినా, మంచి ఎయిర్లైన్స్ ఎన్నుకున్నా, మంచి ట్రావెల్స్ సిద్ధం చేసుకున్నా, మంచి సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కార్స్ కొనుక్కున్నా, ఈరోజు తెలుసండి ప్రపంచవ్యాప్తంగా రోజుకి 6 కోట్ల మంది యాక్సిడెంట్లలో చనిపోతున్నారండి. 6 కోట్లు. మన ఇండియాలో మాత్రమే రోజుకి 5 లక్షల మంది లక్షల మందికి యాక్సిడెంట్ జరుగుతున్నాయని లెక్కలు కట్టారు. అంటే ఒక రోజుకి ఇంచుమించు 1200 అలాగా జరుగుతున్నాయట. ఎన్ని ప్రయాణాలు చేసినా మనం ఏ కీడులో పడకుండా ఉన్నామంటే ఎంతగా దేవుడి కాపుదల మనకి ఇచ్చాడని మొదటగా మనం దేవుణ్ణి స్తుతించాలి. నేనైతే సువార్త నిమిత్తమై తిరుగుతూనే ఉంటాను. లెక్కలేసుకోలేనంత దూరము, ఎన్ని రీతులుగా సైకిల్లో, గుర్రబడుల్లో, ఎడ్లబడుల్లో, లారీల్లో, బస్సుల్లో, అన్రిజర్వ్డ్ ట్రైన్స్లో ట్రావెల్ చేసిన నేను ఇప్పుడు కారుల్లో, ఫ్లైట్స్లో, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరింత వేగంగా దేవుని సువార్త చెప్పడానికి ఇండియాలో ఈ మూల నుంచి ఆ మూలకి గత నెలల్లో ట్రావెల్ చేయడానికి ముంబై, ఢిల్లీ, కలకడా, కాశ్మీర్, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ ఇలాగూ దేవుని కృపలో ఎన్నో స్థలాల్లో తిరుగుతున్నా. నా జీవితంలో కూడా 1-2 యాక్సిడెంట్లు జరిగాయి. కానీ నన్ను దేవుడు కాపాడాడు, ఆరోగ్యంగా ఉంచాడు. అందుకు నేను ఎప్పుడు దేవుడిని స్తుతిస్తుంటాను. మరి మీ జీవితాల్లో దేవుని చిత్తంలో మీరు ప్రయాణాలు చేస్తున్నారా? దేవుని తోడు కావాలని అడిగి వెళ్తున్నారా? నీ సన్నిధి రాతో రాని ఎడల నన్ను తీసుకొని పోకమో అని ఆ రోజు మోషే చేసిన ప్రార్థన మనం చేసి బయలుదేరతామా? ఒకసారి నేను ఆమ్స్టర్డామ్లో డాక్టర్ బిల్లీ గ్రహాం గారి కాన్ఫరెన్స్కి హాజరవటానికి అన్నీ సిద్ధమయ్యాను.
పాస్పోర్ట్ మొదటిసారిగా తయారు చేసుకున్నాను, వీసా తెరుచుకున్నాను, అన్ని సిద్ధపడి సూట్కేసి సర్దుకొని మా ఇంటికాడ స్తుతికూటం పెట్టుకొని వేరే పాస్టర్లు దొరక్క నేనే ప్రసంగం చేసుకున్నా. దేవుడు అదే వాక్యం ఇచ్చాడు, నీ సన్నిధి రాతో రాని ఎడల నన్ను తీసుకొని పోకుము అని ప్రసంగం చేసుకున్నాను. నీ సన్నిధి కావాలని అడిగాను. ముంబై వరకు ప్రయాణం చేశాను. ముంబైలో ఫ్లైట్ ఎక్కాల్సిన ముందు రోజు నా బ్యాగ్ను కట్ చేసి పాస్పోర్టు, ఆ వీసా, ఆ యొక్క కాన్ఫరెన్స్ ఎంట్రన్స్ కార్డు ఉన్న పౌచ్ని ఎవడో దొంగిలించేశాడు. వేరే పౌచ్లో ఇంకా మిగిలిన సామాన్లు ఉన్నాయి, అదేమి తీలా, డబ్బులు ఉన్నాయి, తీలేదు. నాకేం అర్థం కాలేదు, వెళ్ళటం కుదరలేదు. చాలా కంగారు పడిపోయా, చాలా బాధపడిపోయా, చాలా డిస్కరేజ్ అయిపోయా. ఏంటి ప్రభా, నేను ఎందుకు నన్ను ఆపు చేశావంటే, నువ్వే కదా నా సన్నిధి నీ సన్నిధి నాతో రాణిలో నన్ను తీసుకొని పోకుమని ప్రార్థించావు కదా. నేను రాను, ఇది నీ పట్ల నా చిత్తము కాదు అని స్పష్టంగా తెలియజేశాడండి. మళ్ళీ తిరిగి నేను ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పాస్పోర్ట్ పోయింది, వీసా పోయింది, కుదరలేదు. ట్రై చేశాం కానీ కుదరలేదు. దేవుడి చిత్తమని ఆ తర్వాత బాగా అర్థమైంది. విశ్వాస పరిధిలో ఈ పరిచర్య సాగడానికి ఆ మార్పులు నా జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పించాయి. ఇతర దేశాల డబ్బుల మీద ఆధారపడకుండా, తప్పుడు డాక్టర్లోనికి తిరగకుండా, ప్రభు పిలిచిన మార్గంలో పోవాలన్న సంగతిని ప్రభు స్పష్టంగా బయలుపరిచినప్పుడు నేను సంతోషించాను. మన ప్రయాణాలకు ఆటంకాలు కలుగుతున్నామంటే ఒకవేళ దేవుడు ఆ డోర్ మనకు క్లోజ్ చేస్తున్నాడేమో. ఎప్పుడు కూడా దేవుని తోడు లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదండి. ఆయన తోడు ఉన్నప్పుడు మనం ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని అపాయకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా ఈ కీడు మనకు జరగదు. బైబిల్ నిండా వాగ్దానాలు ఉన్నాయండి, మనం స్వతంత్రించుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం మీకు కూడా ఇచ్చే ఉంటాడు. మళ్ళొకసారి దాన్ని క్లెయిమ్ చేద్దాం. మీరు ఇంతకుముందు ఇళ్లలో నుంచి బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా 121 కీర్తన చదువుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేవారు. ఈ రోజు నుంచి మీరు కూడా అలవాటు చేసుకోండి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ అధ్యాయాన్ని కుటుంబంగా చదువుకొని ఈ అధ్యాయంలో వాగ్దానాలు స్వతంత్రించుకొని దేవుని వాగ్దానంతో ముందుకెళ్ళండి. దేవుని కాపుదల మీకు ఉంటుంది. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని నీ రాకపోకలయందు నిరంతరము యెహోవా నిన్ను కాపాడు. అవునండి, దేవుడు మనకు తోడుగా ఉంటానన్నాడు. నేను మీకు తోడు ఉంటానన్నాడు. ఇంకొక వచనం కూడా మీరు సొంతం చేసుకోవచ్చు, విశ్వాసంతో క్లెయిమ్ చేయొచ్చు, దేవుని సన్నిధిలో పెట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవచ్చు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, నా నీతి నీ ముద్ర నడుచును, యెహోవా మహిమ సైన్యము నీ వెనుకటి భాగమున కావలి కాయను. దేవుని ఘనపరిస్తే, ప్రభు దినాన్ని మనం ఆచరిస్తే, వాక్యానుసారంగా జీవిస్తే, దేవుని సహాయంతో సాగితే ఆయన నీతి మన ముందర నడుస్తుందట. ఆయన మహిమ సైన్యము మన వెనకాల కావలి ఉంటుందట. యాక్సిడెంట్లు ముందు నుంచి వచ్చి జరుగుతాయా, వెనక నుంచి వచ్చి జరుగుతాయా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ముందు చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళినా వెనకోడొచ్చి గుద్దినా కూడా మనకు ప్రమాదమే కదా. ఒకవేళ వెనకాల మిర్రర్లో చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తుంటే ముందు నుంచి వచ్చి గుద్దొచ్చు కదా. అసలు ఎన్ని రకాల యాక్సిడెంట్ల గురించి వింటుంటే విపరీతమైనవిగా ఉన్నాయండి. జస్ట్ ఒక క్షణంలో దేవుని కాపుదల పోయినప్పుడు మనం అక్కడ భయంకరమైన విపత్తులకు గురైపోతున్నాం. ప్రభు అంటాడు, నీ ముందు నేను ఉంటాను, నీ వెనక నేను ఉంటాను. నీ ముందు నేను మార్గం సరళం చేస్తాను, నీ వెనకాల నేను కావలి ఉంటాను. నీ రాకపోకలేదు నేను కాపాడుతాను. దయచేసి మీ పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ప్రార్థించి పంపించండి. స్కూల్ బస్సులు యాక్సిడెంట్లు అయ్యి ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు. వేరే ఊరు వెళ్ళక్కర్లా, మన ఊర్లో ఉన్న స్కూల్కి వెళ్ళే పిల్లలు క్షేమంగా తిరిగి వస్తారనే ధైర్యం లేదు ఈ రోజుల్లో. ఈ ఆటోల్లో వెళ్తున్న వారు ఎన్ని రకాల యాక్సిడెంట్లకు గురవుతున్నారు. దేవుడు మనకు తోడై ఉంటే మనం దేనికి భయపడక్కర్లేదు. నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్నాడు.
మీరు ప్రతిసారి గడప దాటుతున్నప్పుడు ప్రభువా నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను తీసుకొని పోకు. ప్రభువా నీ సన్నిధి నాకు దయచేయి. ప్రభువా నా రాకపోకల యందు కాపాడుతానన్నావు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కాపుదల నాకు దయచేయి. అయ్యా నీ నీతి నా ముందర, నీ మహిమ నా వెనుక ఉండి నన్ను కీడులో పడకుండా, పాపములో పడకుండా, అపాయముల్లో పడకుండా, చిక్కుల్లో పడకుండా నా ప్రయాణం అంతట్లో తోడుంటు అని ప్రభువుని అడిగి దేవుని కాపుదల్లో ఉందాం. ఏ అపాయము జరగకుండా కాపాడుతాడు. అపాయం జరిగిన ప్రభు ఇంకో మాట ఇచ్చాడు కదా, నీ ప్రాణాన్ని నేను కాపాడతాను. అప్పుడప్పుడు అపాయాలు జరగాలండి, లేకపోతే మనకు కృతజ్ఞత ఉండదు. ఆ చిన్న చిన్న యాక్సిడెంట్ అయిన తర్వాత స్థుతికూటం పెట్టుకుంటారు చాలామంది. కానీ ఒక్కసారి కూడా యాక్సిడెంట్ అవ్వని వాళ్ళు స్థుతికూటం పెట్టుకుంటారా? ఈ సంవత్సరం అంతట్లో మాకు ఒక్క అపాయం జరగలేదు, ఒక్క యాక్సిడెంట్ జరగలేదు, రోజు మేము ప్రయాణాలు చేస్తున్నాం కానీ దేవుడు మమ్మల్ని కాపాడండి. మీ దగ్గర కూడా స్థుతికూటం పెట్టుకున్నారా? పెట్టుకోండి. ఒక యాక్సిడెంట్ అయ్యి ప్రమాదం తప్పితే ఆపరేషన్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తే అబ్బో దేవుడు నాకు ఎంత మేలు చేశాడని సాక్ష్యం ఇచ్చుకుంటాం. అసలు ఏ కీడు లేకుండా కాపాడినప్పుడు మరి ఎంతగా దేవుడిని మనం స్తుతించాలి. ఆయన కాపుదల్లో మనం ఉన్నప్పుడు మనం దేనికి భయపడక్కర్లా. ప్రాణం పోతుందేమోనని భయపడక్కర్లా. నీ కాలగతులు నా చేతుల్లో ఉన్నాయన్నాడు. మరణము తప్పించుట యెహోవా వశం. ఎన్నోసార్లు ఈ ప్రమాదకరమైన లోకంలో మనం ఎటుపోయినా ఏ సురక్షత లేని పరిస్థితుల్లో, సిటీస్లో మాత్రమే కాదండి యాక్సిడెంట్లు అయ్యేది, పల్లెటూరులోనూ జరుగుతున్నాయి. ఇండియాలోనే కాదు, ఇతర దేశాల్లోనే కాదు, ఇంకా భయంకరమైనటువంటి ప్రమాదాలకు, విపత్తులకు గురయ్యేవారు ఎందరో ఉన్నారండి. ఎంతోమంది వికలాంగులు అయిపోతున్నారు. ఎంతోమంది సర్జరీస్ కోసం వాళ్ళ సంపాదన అంతా ఖర్చు పెట్టుకొని ఒక్క అపాయంలో నుండి బయటపడడానికి, మళ్ళీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రావడానికి అప్పుల పాలైపోతున్నారు. దేవా నాకు తోడుండవా? రోజు పొద్దున్న లేచినట్టే మీరు ప్రార్థించుకొని బయలుదేరండి. మీ స్కూల్కి వెళ్తున్నా, మీ ఉద్యోగానికి వెళ్తున్నా, మీరు వేరే ఊరు వెళ్తున్నా, వేరే దేశం వెళ్తున్నా, మీరు ఎక్కడున్నప్పటికీ దేవుని సన్నిధి మీకు తోడుంటుంది అని విశ్వసించండి. నీ సన్నిధి నాకు తోడు ఉండాలి అని ప్రార్థించండి. అప్పుడు ప్రతి కీడు నుండి మనం తప్పించబడతాం. ప్రతిరోజు నీ మార్గంలో నడిపించయ్యా, నీ సన్నిధి నాకు దయచేయ్యా. అవుట్ ఆఫ్ కవరేజ్ అంటారు చూసారా, ఆ పరిధిలో నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు సాతాను చేతుల్లో బహు సులభంగా చిక్కుకుపోతాం. నీకు ఇష్టం కాని చోటుకి నన్ను తీసుకుని వెళ్ళకు. నీ సన్నిధి రాని స్థలాలకు నేను వెళ్ళనయ్యా. ఎంతమంది అండి ఇవాళ దేవుని బిడ్డలైన వారు కూడా అల్లరితో కూడిన ఆటపాటలు జరిగే స్థలాలకు వెళ్తున్నారు. విగ్రహ సంబంధమైన పూజలు జరిగే స్థలాలకు వెళ్తున్నారు. అవమానకరమైన స్థలాల్లో కనబడుతున్నారు. మీ నడతలను సరిచేసుకోవాలి, మీ మార్గాలను సరిచేసుకోవాలి. ప్రభువు నీకు తోడై ఉంటానన్నాడే కానీ దుర్నీతిని ఎంత మాత్రము సహించని ప్రభువు నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళకూడని స్థలాలకు వెళితే, నువ్వు నాతో రా అని బిలాములాగా రాత్రంతా పట్టుబట్టి ప్రార్థన చేసిన ప్రభు సన్నిధి నీకు తోడు రాదు. కొన్ని స్థలాలకు ప్రభు స్పష్టంగా వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. దుష్ట సాంగత్యం వద్దు, అపవిత్రమైన స్థలాలకు వెళ్ళొద్దు, శోధనకరమైన వాటికి దూరంగా ఉండు. కాబట్టి ప్రార్థించి ప్రభు చిత్తంలో మనం సాగుదాం. దేవుని కంచె కాపుదలతో ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నా సన్నిధి నీకు తోడు వచ్చును అన్న మాట నీ నోట నుండి మేము వినాలని, ఇది మొదలుకొని రాకపోకలేదు కాపాడు దేవుడని నేనే అన్న వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోవాలని, భయంకరమైన అపాయకరమైన ఈ లోకంలో మేము, మా కుటుంబము, మా బిడ్డలు, మా రాకపోకల యందు కాపాడే ప్రభువును నమ్మి విశ్వసించుటకు, ప్రతి కీడు నుండి, యాక్సిడెంట్ల నుంచి, అనవసరమైన నష్టముల నుండి, కష్టముల నుండి, హాస్పిటల్ నుండి, ఫ్రాక్చర్స్ నుండి, చిక్కుల నుండి, కోర్టు కేసుల నుండి మేము తప్పించబడినట్లుగా
మా ప్రయాణాల్లో నువ్వు తోడుండి మా మార్గాలు సరళం చేయ్యా. నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించినట్లు నీ వాగ్దానాలను స్వతంత్రించుకొని నీ నామానికి మహిమ తెచ్చినట్లు బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. 954041 నెంబర్కి మీ ప్రేయర్ బర్డన్స్, ప్రార్థనా భారాలు, అలాగే ప్రైజ్ రిపోర్ట్స్, మీకు చేసిన మేలును గురించి మాకు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ని వాట్సాప్ ద్వారా పంపించండి. రోజు కొన్ని వేల వాట్సాప్ మెసేజెస్ మాకు వస్తున్నాయి. అవన్నీ మేము పరిశీలించి కానీ పడుకోవటం లేదు, నిజం చెప్తున్నాను. ప్రార్థించి వాటిని పరిశీలించి ఎప్పుడైనా కొన్ని మీటింగ్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, కానీ అదర్వైజ్ ఎప్పటికప్పుడు మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. మీరు అనేకులు మీ భారాలతో పాటు దేవుడు ప్రార్థన చేసిన తర్వాత ఎలాంటి మేలు చేశారో ప్రైజ్ రిపోర్ట్స్ పంపుతున్నారో నిజంగా మాకెంతో ప్రోత్సాహకరంగా ఉన్నవి, మనకి విశ్వాసాభివృద్ధి కలుగు చేస్తున్నవి. కాబట్టి ప్రేయర్ బర్డన్సే కాకుండా మేలు పొందినప్పుడు ఆ విషయం తెలియచేయండి. ఇతర దేశాల్లో ఉంటే 91001100 నెంబర్కి, మీరు ఇండియాలో ఏ ప్రాంతంలో ఉన్నా 954041 నెంబర్కి మీ వాట్సాప్ మెసేజ్ ద్వారా ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూ ఉండండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.